ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్న సాత్రం ఇగో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వాన్ని చూసే చెప్పినట్టుర్రు. తప్పిర్ల పసనే గాని మంత్రాల పస లేదన్నట్టు మాటలు చెప్పుడే గాని చేతల్లో ఏం కనపడకపోవడే రేవంత్ సారు సర్కారు గొప్పతనం. అది అర్థం చేసుకోక బిల్లులు గిల్లులు అనుకుంటా కాంట్రాక్టర్లు మాజీ సర్పంచులు గీ తీర్ల నిరసనలకు పిలుపునియవట్టే. పెండింగ్ బిల్లులు ఇయ్యాలని సీఎం సారు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిండ్రు మాజీ సర్పంచులు. జూబ్లీ హిల్స్ కాడున్న సీఎం సార్ ఇంటికి కలిసి కట్టుకొచ్చి గోసెల పోసుకుందాం అనుకుంటుంటే నడిమిట్లనే పోలీసు వాళ్ళు అడ్డం పడి పోలీసు బండ్లు ఎక్కించిండ్రు. సర్పంచులు వచ్చి కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేశారని మమ్మల్ని ముందొస్తూ అరెస్టు చేయడం ఇది సరైనది కాదు. మీరు పాలనను ప్రజాపాలన అనుకుంటారు కానీ ఇది పాపిష్ట పాలన అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు పరచక ప్రజలు ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆలోచించి దీని మీద మా పెండింగ్ బిల్లు రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలి. మొన్న మీరు రిలీజ్ చేస్తూ 153 కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు ఇస్తుందని మీరు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బిల్లులు అందలేదు. అప్పులు చేసి పనులు చేయించినాం, మిత్తులు పెరిగి మీద పడుతున్నాయి, బిల్లులు వస్తే ఉప్పోసకైతే అనుకుంటే మమ్మల్ని 6 గోసలు పుచ్చుకుంటున్నది సర్కారు. పెండింగ్ బిల్లులు రాక భూములు అమ్ముకునే పరిస్థితి ఉందని మాజీ సర్పంచులు సర్కారు మీద గుస్సైండ్రు. మొన్నట్ల మేం ధర్నా చేస్తే కాంట్రాక్టర్లకు 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. కానీ ఆ నిధులు సర్పంచ్లకు కాదని ఆఫీసర్లు చెప్తుండ్రు. సాటల తౌడు పోసి తన్నుక సావండన్నట్టు కాంట్రాక్టర్ల బిల్లులకు 150 కోట్లు ఇచ్చి సర్పంచ్లకు ఇచ్చినామని సర్కారు డ్రామా ఆడుతుందని మండిపడుతుర్రు. మాకు రావాల్సిన బిల్లులను విడుదల చేయవలసిందే అని జంగు చేసిండ్రు. గిట్లా సర్కార్ మీదికే మర్రి పడి పైసలు ఇవ్వమంటే పైసలు ఏడికెళ్ళి తెస్తాడు సీఎం సారు. మొన్ననే 2 చేతులు మీదికెత్తి నన్ను కోసిన పైసలు వెళ్ళాయని చెప్పే. అది అర్థం చేసుకోకుండా సర్కార్ను పైసలు కావాలంటే పాపం ఏ షట్టు దులుపుకొస్తాడో ఏందో సీఎం సారు.